హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలామంది రీసెంట్గా మనం కామెంట్ సెక్షన్లో చెప్పమన్నాం కేవైసీలు ఎంతమందికి అయినాయి, ఎంతమందికి అవ్వలేదని. చాలామంది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి మెసేజ్ ద్వారా చెప్పారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. దాని ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే చాలామందికి ఫస్ట్ లెవెల్ అయితే అయింది, కొంతమందికి ఏమో సెకండ్ లెవెల్ అయింది, కొంతమందికి థర్డ్ లెవెల్ అయింది, కొంతమందికి థర్డ్ లెవెల్ అయిన తర్వాత మైగ్రేషన్లు కూడా అయినాయి, కొంతమందికి మైగ్రేషన్లు అవ్వకుండా ఆగినాయి. ఓకేనండి. కాబట్టి ప్రజెంట్ కంపెనీ సైడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అంటే కేవైసీలకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి చిన్న అప్డేట్ వచ్చింది. దీన్ని మీతో షేర్ చేసుకుంటే ఎంతో కొంత యూజ్ ఉంటుందని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే వీడియోకి ఒక లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే కుదిరితే షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఓకేనండి, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సింపుల్గా మన తెలుగులో పాయింట్స్ వైజ్గా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ వెరిఫికేషన్ మైగ్రేషన్ సంబంధించి వాళ్ళు చెప్పారన్నమాట. వెరిఫికేషన్ మైగ్రేషన్ అనేది మనకి విజయవంతంగా పూర్తి చేసిన వినియోగదారులందరికీ, అంటే ఎవరైతే కేవైసీలు అలాగే మైగ్రేషన్లు పూర్తి చేశారో వారందరికీ కూడా అభినందనలు, అంటే కంగ్రాచులేషన్ చెప్పారు. అలాగే మైగ్రేషన్ క్యూరేటర్ల టీంలో చేసిన కృషి వల్లే గత కొన్ని రోజులుగా వెరిఫికేషన్ ప్రక్రియ చాలా వేగవంతంగా అవుతుందని కూడా వాళ్ళైతే చెప్పారు. అలాగే ఈ వేగాన్ని ఇంకొంచెం ఫాస్ట్ అనేది చేస్తున్నామని కూడా వాళ్ళైతే మనకి పేర్కొన్నారన్నమాట. అంటే కొంచెం ఫాస్ట్గా కేవైసీలు చేయడానికి ప్రక్రియ అనేది మేము చేస్తున్నామని చెప్పారు. అలాగే ఎక్కువ మంది లింకర్స్ నిజమైన మానవులుగా ధృవీకరించబడి ఈ వ్యవస్థలో చేరిన కేవైసీ ప్రక్రియను మరింత వేగంగా మేము చేస్తున్నామని చెప్పి మరొకసారి చెప్పారన్నమాట. అలాగే పెండింగ్ అప్లికేషన్లు, అంటే ఎవరికైతే కేవైసీలు అవ్వకుండా పెండింగ్లో ఉన్నాయో మీ అప్లికేషన్లు ఇంకా పెండింగ్లో ఉంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. టీమ్ ప్రాసెస్ని సమర్థాన్ని నిరూపించడం కోసం దాన్ని ఇంకొంచెం పెంపొందించి ప్రతిరోజు మరిన్ని అప్రూవల్ పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ చేస్తున్నామో, మీరు పెండింగ్లో ఉన్న మీ కేవైసీలు సరిగ్గా అవ్వకపోయినా టెన్షన్ పడమాకండి అని చెప్తున్నారు అనమాట. అలాగే వెరిఫై అయిన వారందరికీ కూడా ఇంటర్లింక్ వ్యవస్థ యొక్క తదుపరి అధ్యాయంలోకి స్వాగతం పలికారని చెప్పి చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే వెరిఫికేషన్ అయిద్దో దాని తర్వాత మనకి మైగ్రేషన్ అవుద్ది. మైగ్రేషన్ అయిన తర్వాత మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత మనం కావాలంటే దాన్ని స్టేకింగో వెస్టింగో చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, మొత్తం మీద కేవైసీలో 3 స్టెప్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో కేవలం డాక్యుమెంట్ పెడతాం, ఆధార్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ అన్నీ పెడతాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత లెవెల్ 2 ప్రతి దానికి కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి లెవెల్కి కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లెవెల్ 2లో వచ్చేసి మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చారో అది ఒక చేత్తో పట్టుకోవాలి, రెండో చేత్తో ఇంటర్లింక్ అని చెప్పి వైట్ పేపర్ మీద రాసి డేట్ వేసి పట్టుకుని ఫోటో దిగాలి. అది రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటంటే మళ్ళీ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్లో ఏంటంటే మీరు ఎన్ని కాయిన్ మైన్ చేసారో ఆ మైనింగ్ చేసిన ఫోన్ ఉంటుంది చూసారా, ఆ ఫోన్తో మీరు నిలబడి ఫోటో దిగాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మీరు ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు అప్లోడ్ అయిన తీసుకోవట్లేదు అది, అంటే కెమెరా ఆప్షన్స్ సెట్టింగ్స్ ఎనబుల్ చేయమంటుంది. ఎనబుల్ చేసినా సరే కొంతమందికి అది అవ్వట్లా. అలాంటప్పుడు మీరు లైవ్లోనే ఫోటోలు తీసి అప్పటికప్పుడు అప్లోడ్ చేయండి. అంటే ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ చేసేయండి. ఒకవేళ మీకు థర్డ్ స్టెప్లో ఆ కంప్లైంట్ వచ్చినట్టయితే మీరు మీ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైతే డిస్ప్లే మీద మీరు కాయిన్స్ మైనింగ్ చేస్తున్నారో అది స్క్రీన్ షాట్ పర్ఫెక్ట్గా తీసుకొని వేరే ఫోన్లో ఆ స్క్రీన్ షాట్ పంపించి ఆ ఫోన్తో పట్టుకొని మీ ఒరిజినల్ ఫోన్తో ఫోటో దిగి పెట్టేయండి. అప్పుడు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి మీకు 3 స్టెప్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మైగ్రేషన్ సంబంధించి వస్తుంది. మైగ్రేషన్ సంబంధించి మీరు వ్యాలెట్ ఏదైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ విషయాలండి. ఓకే, ఎందుకంటే అయిపోయిన తర్వాత నేనే ఏం చేయలేను, కంపెనీ వాళ్ళు ఏమీ చేయరు. వ్యాలెట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందు అసలు ఆ వ్యాలెట్ ఓపెన్లో ఉందా లేదా వర్కింగ్లో ఉందా లేదా చూసుకోండి. వర్కింగ్లో ఉంది, పర్ఫెక్ట్గా ఉందంటే నా వ్యాలెట్ ఇచ్చి మైగ్రేట్ టు మైనట్ అని కొట్టండి. అంతేగాని ఆయాసంగా కొట్టిన తర్వాత జీకే గారు నేను కొట్టానండి, దాని వ్యాలెట్ పాస్వర్డ్ లేదండి, 24 పాస్వర్డ్ లేదు, పాస్కి లేదు, ఏమీ లేదండి, పోయింది వెనక్కి తెచ్చుకోవచ్చు అంటే అవ్వదండి అది. ఎందుకంటే మన బ్యాంక్ తాళం పోయిన తర్వాత మన దగ్గర కనీసం డూప్లికేట్ కీ అని ఉండాలి. అది కూడా లేకుండా దాన్ని ఓపెన్ చేయడం అనేది అసాధ్యం కదా. ఓకే, కాబట్టి అది అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందు కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకొని అప్పుడు ఆ కొత్త వ్యాలెట్ని మైగ్రేషన్ అవ్వకముందే లింక్ చేయాలి. అప్పుడు ఆ కొత్త వ్యాలెట్లోకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. ఓకే, ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ 2-3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి, మీరు 1 సంవత్సరమా 2 సంవత్సరాల అలా 5 సంవత్సరాల దాకా టైం ఉంటుంది. 5 సంవత్సరాలలోపు ఎంతకాలం మీరు దాన్ని లాక్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్కి మీరు లాక్ పెట్టకుండా అప్పటికప్పుడే కాయిన్స్ తీసుకోవాలనుకుంటే 10,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ కేవలం 62 ఐటీఎల్ మాత్రమే వస్తాయి. అంటే అప్పటికప్పుడు తీసుకోవాలనుకుంటే కేవలం ఐటీఎల్కి మాత్రమే ప్రజెంట్ P2P జరుగుతుంది, అది ప్రైవేట్ మైండ్ నెట్లో. ఓకే, ఐటీఎల్జీకి ఇంకా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ అవి కానీ జరగట్లా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు.
ఓకే, కాబట్టి స్టేకింగ్ అంటే సంవత్సరాల పాటు మనకు లాక్లో ఉండిపోతే ఓపెన్ చేయడం కుదరదు. అలా కాకుండా వెస్టింగ్ పెట్టుకున్నారనుకోండి, ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెస్టింగ్ పెట్టుకుంటే ఆ 2-3 సంవత్సరాల లోపు ప్రతి నెల కొద్ది కాయిన్స్ ప్రతి నెల మీకు వస్తూ ఉంటాయి. అలా చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు ఇప్పుడు సుమారు ఒక 62 కాయిన్స్ ఉన్నాయి. మీరు ఒక 5 సంవత్సరాలు వెస్టింగ్ పెట్టారు అంటే అవి దాదాపు డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు ప్రతి నెల మీరు అనుకున్న దాని మీద కూడా కొన్ని ఎక్కువ కాయిన్స్ వస్తాయి. ప్రతి నెల వస్తాయి, వాటిని మీరు షేర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు వెస్టింగు దాని తర్వాత స్టేకింగ్ 2 చేశారనుకోండి, స్టేకింగ్ కంప్లీట్ అయిన తర్వాతే వెస్టింగ్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా ఆగాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే మీరు ఏదైనా సరే ప్రయోగాలు చేయాలి. అంతేగాని కంగారుగా చేయొద్దు. దానికి సంబంధించిన అన్ని వీడియోలు కూడా మన ఈ ఛానల్లో ఇంటర్లింక్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మనం మొత్తం చెప్పాం. లేదా జీకే లుక్స్ 1 అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అందులో కూడా మొత్తం చెప్పాం. దయచేసి అవన్నీ ఫాలో అవ్వండి. ఓకే, అంతేగాని పర్టికులర్గా ఫోన్లు చేయడం ద్వారా మెసేజ్ చేయడం ద్వారా సబ్జెక్ట్ తెలియదండి. ఎంతమందికైనా మనం చెప్పగలం? 10 మందికి చెప్పగలం, 20 మందికి చెప్పగలం. అంతేగాని ఇన్ని లక్షల మందికి ఫోన్లో చెప్పాలంటే అది అయ్యే పరిస్థితి కాదు. ఓకే, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కేవైసీలు అనేవి అవుతున్నాయి, అలాగని చెప్పి ఎవరికైతే మొదటి నుంచి కేవైసీలు అవ్వట్లేదో వాళ్ళకైతే ఇంకా అవ్వట్లే, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగ్జాంపుల్కి పలానా జీకే లుక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, మనకి ఏప్రిల్లో కేవైసీలు స్టార్ట్ అయినప్పుడు నేను మీతో పాటు నేను కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్నా. కానీ ఆ టైంలో నేను క్యూరేటర్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాను, నేను చూడాల 24 గంటల టైము ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిన తర్వాత ఇప్పుడు చేస్తే కొంతమందికి అవుతుంది. అలా కాకుండా కొంతమంది కనీసం క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యూరేటర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి కనీసం ఫస్ట్ లెవెల్ కేవైసీ కూడా అవ్వాలి. మా ఫ్రెండ్కే ఉంది, మా ఫ్రెండ్కి, నా పక్కన తిరుగుతున్న ఫ్రెండ్కి ఇంకా ఫస్ట్ లెవెల్ కేవైసీ కూడా అవ్వాలి. నిజంగా కేవైసీ అయ్యే పవర్స్ నా చేతిలో ఉంటే మా ఫ్రెండ్కి చేపిస్తాను, ఎందుకంటే ఆయన దగ్గర దాదాపు 80,000 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, అది మన చేతిలో పవర్స్ లేవండి. పలానా జీకే లుక్స్ ద్వారానో, పలానా మహేష్ అన్న ఉన్నారు, మహేష్ మ్యాగ్నస్, ఆయన ద్వారానో కేవైసీలు అనేవి అవ్వవు. ఎందుకంటే అలా చేసే లెక్క అయితే కంపెనీకి ఇబ్బంది అవుద్ది. ఓకే, అలాగే వాళ్ళు కేవైసీలు ఒకేసారి అందరికీ ఎందుకు ఇవ్వట్లేదంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా ఒకేసారి వాళ్ళ ఈ 1 కోటి మందికి లేదా 60 లక్షల మంది కేవైసీలు కంప్లీట్ అయిపోయి కాయిన్స్ వచ్చేస్తే ప్రజెంట్ ఇప్పుడే మనం అనుకున్నది $5 $10 ఎక్స్పెక్ట్ చేసాం ఐటీఎల్లో, కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్లో 110 నుంచి 200 లోపే ఆడుతుంది అది. అలా కాకుండా ఒకేసారి అందరికీ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు అమ్మే వాళ్ళేమో లక్షల్లో ఉంటారు, కొనేవాళ్ళు 100లో ఉంటారు. అప్పుడు దాని వాల్యూ ఏముంటుంది? ప్రతి వాళ్ళు అమ్మడానికే చూస్తారు, 99% అమ్మడానికే చూస్తారు. ఎందుకంటే వచ్చింది తినేయాలి ఆ రోజుకి. రెండో రోజుకి దాచుకునే అలవాట్లు మన దాంట్లో చాలామందికి లేవు. ఓకే, దాచుకునే అలవాట్లు నేను కోఆపరేటివ్ బ్యాంక్ గురించి చెప్పి దాని గురించి ఎవరు వినట్లేదు కూడా. ఎందుకంటే వాళ్ళకి దాచుకునే అలవాట్లు లేవు, ముందు ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు దాచుకునే అలవాటు లేక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన సేవింగ్స్లో తీద్దామంటే మనం ఏం దాచుకొని సేవింగ్స్లో తీయడానికి? ఓకే, డబ్బు నెలగా దాయట్లేదు, కనీసం కాయిన్స్ నేను దాయాలనుకుంటే దాన్ని బట్టి మీరు వెస్టింగ్ చేసుకుని దాచుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, ప్రజెంట్ అయితే వెరీ ఇంపార్టెంట్. కేవైసీలు చేసినప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. మైగ్రేషన్ చేసినప్పుడు జాగ్రత్తగా మైగ్రేషన్ చేసుకోండి. వ్యాలెట్ల అడ్రస్లు కానీ 24 పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా దాచుకోండి. ఓకే, అవి దాచుకోకుండా అయితే మనం ఏం చేయలేము. ఎలా దాచుకోవాలి ఏంటంటే జీకే లుక్స్ 1 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులోకి వెళ్ళి నన్ను ఫాలో కొట్టి అందులో వీడియో సెక్షన్లోకి వెళ్తే నేను అన్నీ ఆల్రెడీ చెప్పా. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే బెటర్. మీకు కేవైసీలు అవ్వట్లేదు అనేది కంపెనీ మీద కోపపడి నెగిటివ్ చేసో మీరు మైనింగ్లు చేయడం మానేస్తే నష్టం ఎవరికి లేదు ఇక్కడ. ఓకే, కేవలం నష్టం ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. మిమ్మల్ని జాయిన్ చేసినందుకు కొన్ని కాయిన్స్ మీ అప్లైనర్కి పోతాయి, అంతమించి కంపెనీకే నష్టం ఉంటుంది. కాయిన్స్ కంపెనీకే మళ్ళీ బైబ్యాక్ అయిపోతాయి, వెనక్కి వెళ్తే మీ ద్వారా మీ పొజిషన్లో ఇంకోళ్ళు జాయిన్ అవుతారు, వాళ్ళు మైనింగ్ చేసుకుని రూపాయి తింటారు అంతే. ఓకే, ఇప్పుడు నాకు ఎంతో కొంత అమౌంట్ అయితే ఇంటర్లింక్ నుంచి ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే నేను సంవత్సరం బట్టి మైనింగ్ చేశాను. ఆ మైనింగ్ స్పీడ్ కానీ హెచ్సిఎస్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. పైగా స్టార్టింగ్ వచ్చిన రోజే చేసాం, ఏదో దశబాగుని నాకు క్యూరేటర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే కొంతమంది అంబాసిడర్లకి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా క్యూరేటర్లు సెలెక్ట్ చేయలేదు ఇప్పుడు కూడా. ఇక్కడ అంబాసిడర్ అయితేనో ఇన్ఫ్లుయెన్సర్ అయితేనో ఈ క్యూరేటర్లు సెలెక్ట్ చేయరండి. ర్యాండమ్గా వాళ్ళు చేసిన వర్క్ బట్టి వాటిని బట్టి ఉంటుంది. కొంచెం ఎక్కువ మంది జాయిన్ చేసుకుని కష్టపడిన వాళ్ళకి వీడు కష్టపడినందుకు ప్రతిఫలం ఉండాలని కొంత త్వరగా చేశారు. అంతకుమించి అయితే ఇక్కడ ఏమీ లేదు. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మైనింగ్లు చేయడం మానేశారో దయచేసి ఇప్పటికైనా మైనింగ్లు చేయండి. మైనింగ్లు చేసుకుంటే మీకు ఏదైతే కాయిన్స్ అని బర్నింగ్ అయిపోయినావు, చాలామంది 2 ఉంటాయండి అక్కడ, రికవరబుల్ అని ఉంటాయి, ఒకటి నార్మల్గా ఉంటాయి. చాలామంది కాయిన్లు 30 కాయిన్లు మామూలుగా ఉంటే రికవరబుల్లో 1000 కాయిన్స్ 10,000 కాయిన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు మైనింగ్లు చేయకపోవడం తర్వాత బర్నింగ్ పోయినాయి మాట. అవి వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 రోజులు మైనింగ్ మీరు అప్పుడప్పుడు చేయడం ద్వారా కాయిన్స్ కొద్దిగా బ్యాక్ వచ్చి మొత్తం 99% కాయిన్స్ బ్యాక్ వచ్చేస్తాయి. అంటే మీ కష్టం ఎటు పోవట్లేదు ఇక్కడ. కాబట్టి వాటిని బైబ్యాక్ చేసుకోండి, రివర్సిబుల్ చేసుకొని రికవరీ బర్నింగ్ మెకానిజం ద్వారా కాయిన్స్ అన్నీ కూడా బ్యాక్ తెచ్చుకోండి. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉందండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకుని అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ వాట్సాప్ ఛానల్ అలాగే
టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చాను, వాటిలో జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అందులో నేను షేర్ చేయడానికి కుదురుద్ది. థ్యాంక్ యూ. విజీకే లుక్స్.